రే సోమా ఆ. ఆగు. రే చంద్ర ఇది లెక్కలో రాసుకో. సైట్కే కదా వెళ్తున్నాం, పద వెళ్దాం. వద్దనా, నిన్నటి నుంచి కూర్చొనే ఉన్నా, కొంచెం కూడా నడవనే లేదు. అయితే ఓ పని చెయ్యి, ఆడ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వచ్చి అడుగు చెప్తారు. కొంచెం దూరమే, తొందరగా రా. సరే, బండి ఎక్కడ వదిలేసినండి, ఇద్దరు నడుచుకుంటూ వెళ్దాం. చూడరా, నువ్వు నడవడం కాకుండా నన్ను నడవమంటున్నావా? హా. పన్న నమస్తే అన్నా. అయ్యో సోమ, నా దగ్గర చిల్లర లేదు. నేనెప్పుడన్నా చిల్లర అడిగాను? బాగుందన్నా. ఇదొక పావు కిలో ఇవ్వండి. చిల్లర మాత్రమే తీసుకుంటాడు. నేను అమ్మే కాయగూరల్లో విషం ఉంటుందని ప్రచారం చేస్తూ ఉంటాడు. తాళక మాసిన వేతవా. ఇక్కడున్న కూరగాయలంతా విషమేనా? అవును. అయ్యో, ఈ ఊళ్ళో వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారమ్మా. ఇక్కడ ఉండే కూరగాయలన్నీ ఫ్రెష్. మన ఊళ్ళో అంతా స్ట్రిక్టే కదా. మళ్ళీ ఇంకో టకారా తీసుకురా. రెండిట్లో వేసివ్వండి అన్నయ్య. అయితే నువ్వు 2 టకారాలు ఒకేసారి తీసుకెళ్తావా? లేదన్నయ్య, వీలు కాదు కదా. కుదరదు. అయితే దీన్ని తీసుకెళ్లి పడేసి రా. సరే ఆ, అన్నయ్య. సరే నువ్వు పెట్టు. అయ్యో దగ్గుతున్నావు గాని ఆ బీడి మాత్రం మాన తెగూదేస్తున్నావు. సోమ వస్తున్నాడు, సంపేస్తాడు. సోమే కదా వస్తున్నాడు, దేవుడు రాలేదుగా. నీకుంద ముసలాడా. బీడియే కదా ప్రకృతి ధర్మం. పిచ్చోడు నమ్మేశాడు. బీడి తాగుతూనే నేను నిద్రలేతాను. పొద్దుపోయే పూట దీపాలెట్టేయాల నేను బీడి తాగుతాను. బీడి తాగడం తెలియని వాడికి గడ్డం మొలవదని విన్నాను. చెవి సందులోన బీడి ముక్కలు. ఏమన్నా నిన్న చర్చిలో జరిగిన పెళ్లిలో కూడా నీ క్యాటరింగే అని విన్నాను. అవును, మన క్యాటరింగే. చికెన్ బిర్యానీ పెట్టినట్టున్నారు. రేయ్, నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు, కానీ ఇది అది కాదు. మీకోసమే ఉదయమే జానికి లేచి చేసిన దమ్ బిర్యానీ. అవునా? ఓ పెద్ద మొక్కుంటే వేస్తారా? నువ్వు వెయ్యొద్దు. సర్లే వెయ్యి, ఎలాగా బాగాలేదని అంటాడు. బాగుంటే నేను ఎందుకు చెప్తాను. లిమిట్గా తినండి అన్న, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. నువ్వు ఏడే ఉన్నావా? నువ్వు తినలేదేంటి? లేదక్క, తప్పుగా అనుకోకండి. నేను బయట ఎప్పుడు భోంచేయను. నేను భోజనం ఇంట్లోంచే తెచ్చుకుంటాను. తమ్ముడు, ఇది మన సొంత క్యాటరింగ్ ఫుడ్, చాలా బాగుంటుంది. అయ్యో పర్వాలేదన్నా. ఈయన బలవంత పెట్టకండి, ప్రకృతి ప్రేమికుడు. ఆ, మా ఇద్దరిని నువ్వు వెళ్ళరా. ఇద్దరిని దిగుతామే, ఇద్దరిని కరెక్ట్ ఓకే బాగుంది చూడు. ఓకే పొద్దున్నే గోళ మొదలు పెట్టారు యాదవ సజ్జనోళ్ళు. మంచి చెడ చెప్పడానికి వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళే లేరా? వీళ్ళని స్కూల్కి వెళ్లకుండా మీరు ఇక్కడేం చేస్తున్నారా? వెళ్ళండి. అయ్యో, ఈ చెట్టు నుంచి ఏదైనా విత్తనం దొరుకుతుందేమని వచ్చామా ఆంటీ. ఆంటీయా? రే, ఏంట్రా ఆంటీ అంటున్నావు? బామి కోపం వస్తుందిరా. బామ్మ, రేయ్, రాజమ్మ బెత్తం తీసుకుని వెనకాల వాతలు పడేలాగా వీళ్ళని కొట్టాలి. నేను వెళ్ళి ప్రిన్సిపల్ ని కలుస్తాను. ఇంకా ఇటువైపు రాకుండా వాళ్ళకి వార్నింగ్ ఇప్పిస్తాను. జబ్బార్ అన్నయ్య, ఏంటి సమస్య? అది ఒక బ్యాక్ ప్రాబ్లం. మీరు పోయిన ఏడాది గాంధీ జయంతికి చెత్తంతా ఎరి శుభ్రం చేశారు. ఆ రోజు నుంచి ఈ చెట్టుతో పెద్ద సమస్య అయిపోయింది. ఓ, అయితే దాన్ని తీసేయచ్చు కదా. చెప్పడం తేలికే. అవును, మీ సార్ కరెక్ట్ టైంకి వస్తారా? ఆయన కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. 10 గంటలకల్లా టెన్షన్ గా ఉంటారు. బయట కూడా ఇలాంటి చెట్లు ఏం లేవుతే. ఓ అవే, అవి మా సార్ డబ్బులు ఇచ్చి కొన్న మొక్కలు. అవేవో ఆక్సిజన్ ప్లాంట్స్ అని చెప్పారు. అప్పుడప్పుడు దాని ఆకులు కూడా కోసి తింటూ ఉంటారు. కొంచెం దారి వదలండి. ఇక్కడ చూడు బాబు, మేమే ఇక్కడికి ముందు వచ్చాం, నువ్వు లైన్ లేరా. ఏమా కొంచెం తప్పుకో, మా సార్ లోపలికి వెళ్ళి. సారీ సార్, మీరు అనుకోలేదు. రండి. సారీ సార్, మీరని తెలీదు. పర్వాలేదు, పిఎస్సి అటెస్టేషనే కదా. అవును. ఒరిజినల్ ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఇక్కడ. కరెక్ట్గా ఉందా? అన్నా, ఈయనకి అన్న తమ్ముళ్ళు ఎవరన్నా ఉన్నారా?
లేదు, ఏం జరిగింది? ఏం లేదన్నయ్య, ఇతనిలాగే ఒక అతను మా బిల్డింగ్ వర్క్ వచ్చాడు. అరే అది ఈయనేనమ్మా. ఆ? ఈ కాల పిల్లలు డబ్బులు ఇచ్చి జిమ్ముకు పెడుతున్నారు ఎందుకోసం, బాడీ పెంచడానికి. కానీ ఈ సోమన్ సార్ ఉన్నారే, బిల్డింగ్ పనులకు పిలిచినప్పుడు జిమ్ అనుకుని వెళ్ళిపోతూనే ఉంటారు. ఆ పనికి వెళ్ళినప్పుడు డబ్బులు కూడా తీసుకోరని విన్నాను. ఈయన జూనియర్ ప్రకృతి ప్రేమికుడు. ఆయనకి శిష్యుడు ఈయన. బాసెంబడం వేసుకుని మంచినీళ్ళు తాగుతారు. నేను అప్పుడే చెప్పాను నీ చెట్టుని కొట్టేద్దాం. నమస్కారం. చూడు ఎంత అసహ్యంగా ఉంది. చూడు. డ్వాక్రా మహిళలు వచ్చారా? నమస్కారం. ఏమైంది? ప్రెసిడెంట్ సార్, దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఓ ఫినిషింగ్ చాలా బాగుంది ఈ చెట్టుది. ఆ, ఏం లేదు, ఇదంతా ప్రకృతి సృష్టి మహిమనే చెప్పాలి. అసభ్యంగా కనపడేదాన్ని కట్ చేయాలి సార్. ఏమైనా కెమికల్ ని మిక్స్ చేసి పోస్తే మామూలు అవుతుంది. అనియా అనియా, ఆ చెట్టుని నరికేయడానికి ప్లాన్ వేస్తున్నారు అనియా. తప్పుకోరా సార్ మేము ఏమంటున్నామంటే అసలు ఈ చెట్టుని తీసేయాలి. మీరేదో ఒకటి చేయాలి సార్. సరేనయ్యా, ఇప్పుడు మీరేమంటారు? వెనుక పోర్షన్ అంతా తీసేయాలి అంటారు, అంతేనా? అంతవరకు కట్ చేస్తే మళ్ళీ పెరగదా? మరి ఇంకేం చేయాలి? అయితే మొత్తం చెట్నే లేపేద్దాం అంటారు, అంతేగా? అదే సోమనే చెప్పాడుగా, మొత్తం చెట్టుని కొట్టేద్దాం. అవును సార్, ఎవరేం చెప్పినా సరే తలాడించుకుంటా సొంతంగా నిర్ణయం తీసుకోండి సార్. అరే ప్రకృతి ఆరాధికుడు సోమ, పెళ్లి చేసుకుని ఉంటే అమ్మాయిల ఫీలింగ్స్ ఏంటో తెలిసేవి. ఈ చెట్టు ఇలా ఉంటే దానికి చీర కట్టి కాపాడలేము. ఇలాంటివి వెంటనే తీసేయాలి. పిల్లలు ఆడవాళ్ళు వచ్చే ఆఫీస్ ఇది. ఈ ఏ సర్టిఫికేట్ చెట్టు ఉంచకూడదు, వెంటనే తీసేయాలి. అయితే ఒక పని చేద్దాం, ఈ విషయాన్ని నా బాధ్యతగా తీసుకుంటాను. అలాగా? అయితే సరే, చూసుకుందాం. చూసుకుందాంగా. మనం ఇప్పటి వరకు ఎన్నో నిరాహార దీక్షలు చూసుంటాము, కానీ ఇక్కడ జరిగేది ఒక విచిత్రమైన దీక్ష. ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న చెట్టుని నరకేయమని ఒక వర్గము, నరకొద్దని ఇంకొక వర్గము, ఆ చెట్టుని నరకొద్దని ఒక వ్యక్తి ఆ చెట్టు మీదే కూర్చొని దీక్ష చేస్తున్నాడు. ఆయనే విలేజ్ మేస్త్రి పనికి వచ్చిన అబ్బాయే కదా? అవునే, చూడడానికి బాగున్నాడు. గవర్నమెంట్ పని చేస్తున్నాడు కదా, మరి మేస్త్రి పనికి ఎందుకు వచ్చాడు? డబ్బు సంపాదించాలంటే ఇలా కూడా చేయాలా? హలో, న్యూస్ చూసావంటే అతనేంటి చెట్టు పైన కూర్చొని పోరాటం చేస్తున్నాడు? చూస్తూనే ఉన్నాను. పిచ్చి అనుకుంటా. అక్క, నీ కొడుకు ఇప్పుడు ఇంటికి వస్తాడా? వాడేం రాడలేను, ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా రాడు. గుంపును చూశారు కదా, సంబరం చేసుకుంటూ ఉంటాడు. అలాగైతే నాకు ఇంకో ప్లేట్ బోండాలు తీసుకురావా? మొబైల్ ఫోన్ సిగ్నల్ దొరకనందువల్ల ల్యాండ్ లైన్ ఫోన్ పైనకి తీసుకెళ్లి ఆయన ఆఫీస్ పనికి ఎలాంటి ఆటంకం కలగకుండా సిన్సియర్ గా పనిచేసే ఇలాంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ని ముందు చూసుండము. సార్, ఈ చెట్టుని నరికేయాలంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నన్ను అడిగితే ఈ చెట్టుని ఎవల్యూషనల్ బయాలజిస్ట్ దగ్గర వదిలేయాలి. ఎందుకంటే దీని పరిణామం ఎలా మారుతుందో తెలీదు. ఈ రోజు చూడడానికి ఇలా ఉండొచ్చు, రేపు కళ్ళు ముక్కు రావచ్చు, భవిష్యత్తులో మనిషిగా మారే అవకాశం కూడా ఉందిగా. మనం కూడా ఇలాగే ఎవాల్వ్ అయి వచ్చాముగా. అలాగా? కరెక్టేగా? గురువుకు తగ్గ శిష్యుడు. తప్పు అనేది ఆయన అభిప్రాయం. హలో అగ్రికల్చర్ ఆఫీస్. హలో అగ్రికల్చర్ ఆఫీస్. హలో అగ్రికల్చర్ ఆఫీస్. సన్నీ. హలో అగ్రికల్చర్ ఆఫీస్. ఏంటి సార్? ఆయనే అగ్రికల్చర్ ఆఫీసర్, వెళ్ళండి. హలో అగ్రికల్చర్ ఆఫీస్. సన్నీ. తప్పుకోవయ్యా. ఏంటి సార్? దినకరన్ సార్ ఫైల్ ఫీల్డ్ వర్క్ ఏమైంది? ఇప్పుడు రెడీ చేసి తీసుకొస్తా సార్. రాజమ్మ, ఆ చెట్టు బాలేదు, వేరే చెట్టు ఇవ్వండి. ఏంటి మీరు? హలో అగ్రికల్చర్ ఆఫీస్. సార్, నేను పిఆర్ ఇంచో. అర్థమైంది, చెప్పండి. నేను ఎక్కడ ఉన్నాను సార్? చూశాను. విషయం ఏంటి? సార్, నేను బీటెక్ లో ఫెయిల్ అయ్యాను. 48 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నేను మా నాన్న ముందు గెలిచి చూపించాలి. దానికి 3 నెలల్లో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యేలా మార్గం ఏమన్నా ఉందా? మట్టి కోసం ప్రాణమైన ఇస్తాను. అయితే మట్టికే ప్రాణాలు ఇచ్చే, బాగుంటుంది. హలో అగ్రికల్చర్ ఆఫీస్. హలో,
ఇది సోమన్ సారా? అవునండి, చెప్పండి. సార్, మీ స్ట్రైక్ ని మెచ్చుకోవడానికి ఫోన్ చేశాను. సరే, మెచ్చుకోండి. మీ స్ట్రైక్ సూపర్. అసలు ఏం మాట్లాడాలో తెలీదు. మాటలు లేకపోతే ఎందుకంటే ఫోన్ చేశారు? సారీ. ఓకే సార్, కట్ చేస్తాను. సరే. అనయా వేచేయమంటావా? వద్దొద్దు. సరే, బయలుదేరుతాను. రేపు కలుద్దాం. సరే. హలో, అగ్రికల్చర్ ఆఫీస్, ఎవరు మాట్లాడుతున్నారు? సార్, పొద్దున్న ఫోన్ చేశాను కదా, మీ ఫ్యాన్. ఓ, అంతలోనే నా ఫ్యాన్ అయిపోయారా? మీకేం కావాలండి? నాకేమొద్దు. మరి ఈ చీకట్లో చెట్టుల మీద ఒంటరిగా ఉండడం రిస్క్ కదా. ఏంటి రిస్క్? ప్రపంచంలో కోతులన్నీ చెట్ల మీదే కదా ఉంటున్నాయి. వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదే. ఓ, అందుకే మీరు కూడా చెట్టు మీద ఉన్నారా? మీ ఉద్దేశం ఏంటి? అయ్యో, నాకేం ఉద్దేశం లేదు. మీరు లోకల్ మహిళా మండలికి చెందిన వాళ్లే కదా? నా పోరాటాన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయ్యో, స్టాప్ చేయడానికి ఏం పిలవలేదు. సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా నేను ఫోన్ చేయను. సారీ. హలో హలో, ఎవరైనా ఉన్నారా? ఉదయం ఫోన్ చేసిన అమ్మాయిగా? అమ్మాయా? నేను మీ అమ్మని మాట్లాడుతున్నాను. ఓ, నువ్వా అమ్మా? ఏంటి విషయం? ఎరా, పోరాటం జరపడానికి నీకు వేరే చోటే దొరకలేదా? ఈ చెప్పడానికి ఫోన్ చేసావా? నేను ఇప్పుడు పడుకోబోతున్నా. ఏరా, ఏమన్నా తిన్నావా నువ్వు? అమ్మా, ఇది నిరాహార దీక్ష. ఈ పోరాటం ఇవాళ అయిపోతుందని నీకు నచ్చిన మునగాకు కూర చేశానురా. పెద్దగా చేసావులే. 24 గంటలు ఆకుకూరుండని నా ప్రాణం తీస్తావు. ఇప్పుడేమైంది? ఆకుకూర నచ్చకుండా పోయిందా? అవును, నచ్చుతుంది. హలో హలో అమ్మా. హలో హలో అమ్మా. నచ్చుతుందని చెప్పాను కదా. నాకు కూడా మీరు నచ్చారు. అనయా, లే అనయా. అనయా, రే, ఒక మంచి దోమతెర కొనాలిరా. నైట్ మొత్తం నిద్ర లేకుండా పోయింది. అవసరమే లేదు. దీన్ని నరకొడదని ఆర్డర్ ఇచ్చారు. నువ్వు కిందికి దిగు. చెట్టుని నరకొద్దని ఆర్డర్ వచ్చినందువల్ల చివరికి ఆయన చేసిన పోరాటంలో గెలిచి కిందికి దిగొస్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్. ప్రకృతిని కాపాడాలనే పట్టుదలతో ఆయన ఏకంగా ఈ పోరాటంలో గెలిచారు. దీని గురించి ఆయన ఏమనుకుంటున్నారని మన ఛానల్ ప్రేక్షకుల కంగ్రాచులేషన్ సార్. ఇది తాగి దీక్షను విరమించండి. చాలు, ఆపండి. సార్, ఒక్క నిమిషం. అధికారం ప్రతిపక్షం వాళ్ళు ఇద్దరు దీనికోసం క్రెడిట్ తీసుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? చెట్టు నరకడం చాలా ఈజీ అయిన విషయం అండి. కానీ 2-3 జనరేషన్స్ కావాలండి ఇలాంటి ఓ చెట్టు పెరగడానికి. ఎప్పుడూ ప్రకృతితో మమేకమై బతకాలనుకునే మామూలు వ్యక్తిని నేను ఈ మతం, కులం ఇలాంటివేమీ చూడండి. కానీ ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే ఎవరు ఏంటని చూడడం, మొహం మీద అడిగేస్తాను. అంతేనండి నేను. ఇంతవరకు ఎవరు సాధించని విషయం ఈయన ఒక్కడే సాధించారు.